నకిలీ జనన ధృవీకరణ పత్రాలను సృష్టించేందుకు అక్రమార్కులు శ్రీ సత్యసాయి జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న సచివాలయాన్ని అడ్డాగా మార్చుకున్నారు. అగళి మండలం కొమరేపల్లి సచివాలయం నుంచి వేల కొద్దీ నకిలీ ధృవపత్రాలు మంజూరైనట్లు వెలుగు చూసింది. ఓ బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు వేల సంఖ్యలో జన ధృవీకరణ పత్రాలు మంజూరైనట్లు గుర్తించారు. దీనిపై సంబంధిత ఇన్ఛార్జ్ కార్యదర్శి మహేష్ ను విచారించారు. తాను సెప్టెంబర్ 14న ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటికే అందులో 129 జనన ధృవీకరణ పత్రాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. కొమరేపల్లి సచివాలయం పేరు మీదుగా బయటి వ్యక్తులు నకిలీ పత్రాలు మంజూరు చేశారని ఆయన వెల్లడించారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. గత 2 రోజుల నుంచి నాకు 1556 ఓటీపీలు రావడం జరిగింది. దేనికి సంబంధించి అంటే జనన ధృవీకరణ పత్రాలకు సంబంధించి లాగిన్ సంబంధించి ఓటీపీ రావడం జరిగింది. ఈ విషయమై నేను పుట్టపర్తి ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తే వాళ్ళు విచారణ నిమిత్తము 2వ తారీఖు డిసెంబర్ 2020 నా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇందులో విచారించగా జనవరి నుంచి నిన్నటి వరకు 3982 సర్టిఫికేట్ జారీ చేసినట్లు విచారణ తేలింది. ఇందులో మన గ్రామ పంచాయతీ నుంచి నేను సెప్టెంబర్ 14 జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికు ఒకే సర్టిఫికేట్ జారీ చేయడాన్ని వాళ్ళకి తెలపడమైనది. మరియు ఇది ఎక్కడ జరిగిందనేది విచారిస్తే అదర్ చోట అంటే మన లాగిన్ కొమరేపల్లి లాగిన్ ఉపయోగించుకొని వేరే చోట మిస్యూజ్ అయినట్టు తెలిసింది.